కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి మరో నాయకుడు పవర్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవబోతున్నారా? అరంగేట్రమే అదిరిపోయేలా ఏకంగా ఎంపీ టికెట్ నే టార్గెట్ చేశారా? నేరుగా ముఖ్యమంత్రికే అప్లికేషన్ పెట్టేసిన ఆ నాయకుడు ఎవరు? ఆయన కోరుతున్న ఎంపీ సీటు ఏది? ఫ్యామిలీలో ఆధిపత్య పోరన్న అనుమానాలు రావటానికి దారితీసిన కారణాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ది డిఫరెంట్ స్టైల్. పొజిషన్ అయినా అపోజిషన్ లో ఉన్న ఏదో ఒక వివాదంతోనో వ్యవహారంతోనో వార్తల్లో ఉంటారు. సాధారణంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అనగానే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గుర్తుకొస్తారు రాజకీయ వర్గాలకు. కానీ ఆ ఇద్దరి కంటే పెద్దన్న ఇంకొకరున్నారు, ఆయనే మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారట. తమ్ముళ్ళిద్దరూ ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి నేను ఢిల్లీ వైపు చూస్తాను అంటున్నారట. ఈసారి భువనగిరి ఎంపీ టికెట్ కావాలంటూ రేసులోకొచ్చారు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కూడా భువనగిరి లోక్సభ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీటును కుటుంబం దాటి బయటకు వెళ్లనివ్వదలుచుకోవడం లేదా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయట టీ కాంగ్రెస్ లో. 2009-14 మధ్య భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2019 నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా సీటు తమ చేజారిపోకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ జాగ్రత్త పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మొదట రాజగోపాల్ రెడ్డి భార్య పేరు లోకల్ కాంగ్రెస్ క్యాడర్లోనూ బ్రదర్స్ అనుచరుల్లోనూ బలంగా వినిపించింది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం, మునుగోడు ఉప ఎన్నికల్లో, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం చేసిన ఎక్స్పీరియన్స్ ఆమెకు ప్లస్ అవుతాయి అన్న లెక్కలున్నాయి. కానీ ఆ చర్చ అలా జరుగుతూ ఉండగానే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అన్న మోహన్ రెడ్డి. తాను భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఓ అవకాశం ఇవ్వాలని ఆ సందర్భంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసిందే. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి కాగా జాబ్ లో ఉన్నప్పుడు ఆర్టీఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా, 2019లో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేసిన అనుభవాలను పరిగణలోకి తీసుకోమని కోరినట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అదంతా ఒక ఎత్తైతే ఒకటే సీటు కోసం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డం ఆసక్తి రేపుతోంది. ఇది ఫ్యామిలీలోని ఆధిపత్య పోరా లేక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ చతురత అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. బావా మరదళ్లలో టికెట్ ఎవరికొస్తుంది? అసలు వీళ్ళిద్దరినీ కాదని వేరెవరైనా ఎగరేసుకుపోతారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయట నల్గొండ పొలిటికల్ సర్కిళ్లలో.